ఎక్కల మండలం పక్కన చింతలగారి అనే విలేజ్. నేను ఒక సంవత్సరం క్రితం హుమిగ్రాన్యూల్స్ విస్టేజ్ దీంట్లో వాడడం జరిగింది. తర్వాత ఊరు పక్కనే చింతపొడి అనే విలేజ్ ఉంది. అక్కడ దాట్ల తేజస్వర రెడ్డి అని నా ఫ్రెండ్కి కూడాను హుమిగ్రాన్యూల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ హుమిగ్రాన్యూల్స్ తాలూకు పనితనం కానీ, దుబ్బు కట్టడం కానీ, తర్వాత పంట తాలూకా దిగుబడి కానీ, తర్వాత పిలక తాలూకా సామర్థ్యం కానీ, ఇప్పుడు వాడిన దీనికి పక్కనే వాడిన పొలం ఉంది. ఇక్కడ మన విస్టేజ్ వాడిన పొలం ఉంది. ఇక్కడ దాట్ల తేజస్వర రెడ్డి అనే వ్యక్తి ఈ రైతుతోనే మనం ఈ 2 పొలాలు కూడా ఒకసారి మనము వీడియో టెస్ట్ చేసి చూద్దరు కానీ సార్. ఒకసారి లెక్కెట్టండి సార్. ఈ పొలంలో దుబ్బులు వాడన పొలం అండి. అది లెక్కట్లేదు తర్వాత అది ఇది వాడిన పొలం 1 2 3 4 5 6 7 8 9 10 పిలకలు. వాళ్ళు మీరు ఒకేలా ఊడిసారా? వాళ్ళు మేము ఒక్కరోజే ఊడిసాము. మేము వేసిన తర్వాతే వాళ్ళు కూడా ఎరువేశారు. వాళ్ళు కెమికల్ వేశారు, మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వేసామండి. ఇప్పుడు విస్టేజ్ ప్రోడక్ట్ వాడిన పొలం ఇప్పుడు పిలకలు లెక్కెడతారు. తేజస్వర రెడ్డి గారి పొలంలో ఉంది. ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. సార్ విస్టేజ్ ఎరువు వాడడం వల్ల మీ పొలంలో 30 పిలకలు వచ్చాయి. వాడిన కెమికల్ ఎరువు వల్ల 10 పిలకలు ఉన్నాయి. మీ ఇద్దరు కూడా ఒక రోజే ఊడిశారు. మీరు ఎరువు వాడుకున్న వల్ల మీకు ఉపయోగమా లేదు సార్? ఉపయోగమే సార్. ఇది అందరూ వాడుకోవచ్చని మనం చెప్పొచ్చా? అందరూ వాడుకోవచ్చు సార్. దీని మంచి దిగుబడి వస్తుంది సార్ వ్యవసాయం చేసిన వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇది 2వ పంట ఊడిశారు. మొదటి పంటలో కూడా ఖరీఫ్లో ఊడిశారు కదా సార్? ఖరీఫ్లో ఊడిశారు. ఖరీఫ్ వల్ల మీకు ఎలాగ కనిపించింది? మాకు ఎరువు మాత్రం తగ్గింది సార్. అరబస్తా యూరియా, అరబస్తా డిఏపిలో 2 ప్యాకెట్లు వేసుకొని కలుపుకొని వేసాం సార్. నాకు మాత్రంగా ఎరువు మాత్రంగా చాలా తగ్గింది సార్. ఓకే దిగుబడులు ఎలాగ వచ్చాయి గత ఖరీఫ్లో నేను 2 ఎకరాలు ఇలాగే 12-24 గుడిచాను సార్. ఎకరాకి 42 బస్తాలకు వచ్చాను సార్. ఎకరా 42 బస్తాలు వచ్చింది. ఇప్పుడు ఈ పంట చూస్తే మీకు ఏమైనా సరే దానికంట ఏమైనా పెరిగే అవకాశం ఉందా? తర్వాత మీరు ఎలాగ అనుకుంటుంటారు సార్? ఫార్మర్స్ కదా, మీకు ఒక ఐడియా ఉంటుంది. తొలి పంట కన్నా ఈ పంట కూడా మంచి దిగుబడి ఎక్కువ వచ్చినట్టు ఉంది సార్. ఎందుకంటే ఈ పంట మాత్రం ఎక్కడ కేలి అనేది లేదు సార్. 30 దుబ్బులు అంతే మాటలు కాదు సార్. ఓకే పిలకలు. ఓకే, దీనివల్ల మీరు సాటిస్ఫైగా ఉన్నారు. 10 మందికి మనం చెప్పొచ్చు. ప్రతి ఫార్మర్కి మనం హెల్ప్ చేయొచ్చు. దానివల్ల భూములు ఆరోగ్యంగా ఉంటాయి, వ్యవసాయాలు ఆరోగ్యంగా ఉంటాం, అందరం బాగుంటాం కదా సార్. అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.